శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దత్తాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీకమరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చ అర్ధేషు అభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. భాగవత అధ్యయన తత్పరులకి ఒకే ఒక లక్ష్యం, అది ఏమంటే సత్యం పరం ధీమహి. పరమమైనటువంటి సత్యాన్ని మేము ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాము. ఒకేసారి పరమసత్యాన్ని ధ్యానించటం అన్నది చేతకాకపోతే, సాధనలో అందుబాటులోకి రాకపోతూ ఉంటే ఏదో ఒక ఆలంబనాన్ని తీసుకొని తద్వారా సత్యాన్ని ధ్యానించాలి. ఇది పరమార్థం. ఇప్పుడు మనం ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని, భాగవతం ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ అంబురుహ ద్వయాన్ని ఆలంబనంగా చేసుకొని మనం సత్యాన్ని భావిస్తాము, ధ్యానిస్తాము. అదే మనకి మోక్షాన్ని కలిగిస్తుంది. ఇది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆ సత్యము యొక్క మహిమ ఎట్టిది? సత్యము అంటే ఏమిటి? దాన్ని మొట్టమొదటి శ్లోకంలో చక్కగా వివరిస్తున్నాడు వ్యాస మహర్షి. జన్మ ఆది అస్య యతః అన్వయాత్ ఇతరతః అభిజ్ఞః. అభిజ్ఞః ఇతరతశ్చ అర్ధేషు. అర్ధేషు అంటే అర్థం అంటే ఒక సాధింపబడినటువంటి కార్యం. ఆ కార్యం మనకి ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది. అంటే అది తయారు చేయబడింది అని అన్నమాట. అర్ధేషు అంటే కార్యాలలో, అన్వయాత్ అలాగే ఇతరతః. అర్ధేషు కార్యాల్లో, అన్వయాత్ అంటే పరమేశ్వరుని యొక్క చిద్రూపం అనువృత్తం అవుతూనే ఉంటుంది. ఇది ఎలాగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకి తేటతెల్లంగా తెలిసిపోతుంది. కార్యము అంటే ఇక్కడ సృష్టి, జగత్తు. ఈ జగత్తులో అభిజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు. ఎవరు? ఆ పరమాత్మ. కార్యముల యందు అన్వయాత్, ఆ పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అంటే అనువృత్తం అయి ఉంటాడు. అన్వయము అంటే అనువృత్తం అవుతూనే ఉంటాడు. ఇది ఎలాగా అని కదా. ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయి, ఒక నెక్లెస్ ఉంది.
ఆ నెక్లెస్ ఒక గొప్ప ఆభరణం, అందులో వజ్రాలు వైడు ఇవన్నీ పొదిగి ఉంటాయి. అది చూడంగానే మన దృష్టిని ఆకర్షిస్తుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. దాని నుంచి మనం దృష్టిని అటు ఇటు మరలించుకోలేం. ఇది లౌకిక దృష్టి. అంటే అర్థం ఏమిటనమాట? ఈ జగత్తు మనని అంతగా బంధించింది, జగత్తు వైపు నుంచి మన దృష్టిని మరలించుకోలేము. అక్కడికి అది పోలిక నెక్లెస్ని గురించి. కానీ నిజం ఆలోచించి చూస్తే ఈ నెక్లెస్కి ఒక శాశ్వత స్థితి అంటూ లేదు, దానికి స్వతంత్రమైన ఉనికి లేదు, అది సొంతంగా ఉండలేదు. నెక్లెస్ ఉండలేకపోవటం ఏమిటి అంటే, తత్వం ఆలోచించి చూస్తే ఆ నెక్లెస్ ఎప్పుడు ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది? బంగారం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? నెక్లెస్ దేంతో తయారు చేయబడింది? బంగారంతో. బంగారం లేకపోతే నెక్లెస్ ఎక్కడుంది? ఇది వేదాంతంలో అనేక పర్యాయాలు శంకర భగవత్పాదులు తమ ప్రస్థాన త్రయ భాష్యంలో ఉదాహరించినటువంటి దృష్టాంతం. దీనికి ఆయన ఒక చిన్న సూచన కూడా చెప్పారు. ఏమని? మీరు దృష్టాంతాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి తప్ప దాంట్లో నుంచి ఇది ఉందా అది ఉందా అనేటటువంటి వివిధ అనవసరమైన విషయాలు అక్కడ ప్రస్తావన చేయకూడదు. ఏ దృష్టితో చెప్పబడిందో ఆ దృష్టితో అంతవరకే తీసుకోవాలి దృష్టాంతాన్ని. ఇందుకు కారణం కూడా మనం ఊహించవచ్చు. ఏమిటి? మనం ఉంటున్నది ద్వైత ప్రపంచంలో. మనం పోగొట్టుకోవలసింది ద్వైత దృష్టి. ద్వైత దృష్టి పోతే కలిగేది అద్వైత దృష్టే. ఇది చాలా తేలిక విషయం. మనం ఉంటున్నది ద్వైత ప్రపంచంలో. ప్రపంచమంతా ద్వైతమే, నిర్మోమాటంగా, అనుమానం లేదు, ఆలోచన అక్కర్లేదు. ఈ సృష్టి అంతా ద్వైత భరితమే. దీన్ని మనం నెక్లెస్ని చూసి ఏ విధంగా బంగారం లేకపోతే నెక్లెస్ లేదనేటటువంటి ఒక దృక్పథాన్ని వేదాంతం మనకు అందించిందో దృష్టాంతంగా చూపించి, అలాగే ఈ జగత్తు కూడా దానికి కారణం లేకపోతే కార్యమైన ఈ జగత్తు లేదు. కారణం ఏమిటి? అదే మనం వెతికి పట్టుకోవాలి. నెక్లెస్ ఉదాహరణలో కారణం బంగారం మనకు కనిపిస్తుంది. అంటే కారణము కార్యము రెండూ కనిపిస్తున్నాయి కాబట్టి మనం తేలిగ్గా గ్రహించగలిగాం. కానీ అద్వైతం విషయంలో, వేదాంతం విషయంలో అలా కాదు. కనిపించేది ఒకటే కనిపిస్తుంది, ఇంకొకటి కనిపించట్లేదు. ఈ వేదాంతులు ఏం చెప్తున్నారు? బాబు, ఈ కనిపించే దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, ఇది కాదు, దీన్ని నిలుపువించేది వేరొకటి ఉన్నది అని చెప్తున్నారు. అది మనకు కనపట్టలేదు. కనపడటం లేదు కాబట్టి లేదని అంటారు కొందరు, ఇది కాదంటారు కొందరు. ఇట్లా రకరకాల వాదాలు ఉన్నాయి. కానీ అద్వైతం మాత్రం ఖచ్చితంగా కనపడనిది ఒకటి ఉన్నది, దీన్ని నిలిపి ఉంచేది. అదే ఏది అంటే సత్యం పరం ధీమహి. సత్యమే. ఈ జగత్తుని అర్ధేషు అన్వయాత్ అంటే ఆ పరమేశ్వరుని యొక్క సద్రూపమే అన్వయాత్ అంతటా వ్యాపించి ఉండి, బంగారం ఏ విధంగా నెక్లెస్ అంతటా వ్యాపించి ఉందో అలాగే ఆ పరమాత్మ యొక్క సద్రూపమే జగత్తంతా వ్యాపించి ఉండి అనువృత్తం అవటం వలన ఒక కారణం అన్వయాత్. ఇంకొక మాట చెప్తున్నారు, ఇతరత జన్మాది అస్య యతః అన్వయాత్ ఇతరత. ఇప్పుడు జన్మ ఆది అస్య ఆ పదాలు అలా ఉంచి మనం ఇక్కడ ఏ పదాల యొక్క అర్థాన్ని కొంచెం విచారిస్తున్నాము అంటే అర్ధేషు అన్వయాత్ ఇతరత. అర్ధేషు అంటే కార్యరూపంలో కనపడుతున్న వాటి యందు అన్వయాత్ అన్వయించుకుంటూ ఉండటం వలన ఏదైతే మనం యతః ఏదైతే దేని నుంచి అయితే ఇది వచ్చిందని చెప్తున్నామో అది ఆ పరమాత్మ యొక్క సచ్చిద్రూపం. సద్రూపం అనుకుంటే కుదరదు, సచ్చిద్రూపం.
ఆ సచ్చిద్ రూపం అన్వయాత్ అంతటా వ్యాపించి ఉన్నది. దృష్టాంతం ఏమిటి? నెక్లెస్ కాదు, వడ్డాణం కాదు, ఉంగరాలు కాదు, హారాలు కాదు, అన్ని ఆభరణాల్లో బంగారం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో ఈ కనిపించేటటువంటి జగత్తే కాక, భూమండలమే కాక, గ్రహతారకాది మండలం అంతా కూడా ఒకానొక సచ్చిత్ శక్తి, సచ్చిత్ రూపం, సచ్చిత్ భావం, సచ్చిత్ తత్వం వ్యాపించి దాన్ని పట్టుకొని నిలిపి ఉంచుతున్నది. బంగారం ఏ విధంగా ఆభరణాన్ని పట్టుకొని నిలిపి ఉంచుతున్నదో ఇది అర్థం కాకపోవటం అనే విషయం ఇందులో ఏమీ అంత మన దీన్ని బుద్ధిని కంగారు పెట్టేంత విషయం ఏం లేదు. ఆభరణాన్ని ఏ విధంగా బంగారం అంతా వ్యాపించి దాన్ని పట్టి నిలిపి ఉంచుతున్నదో, ఆ బంగారం లేకపోతే ఆభరణం లేదో, ఆభరణానికి స్వతంత్రమైన ఉనికి లేదో, బంగారం ఉంటేనే ఆభరణం ఉందో, బంగారం లేకపోతే ఆభరణం లేదో, ఇంత చర్చ చేశాం కదా. అలాగే ఈ కనిపించే గ్రహమండల తారకాది ఈ మండలం ఇదంతా కూడా, ఈ భూమండలం ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా జగత్తునంతటినీ వ్యాపించి ఉన్న ఒకానొక తత్వం ఉన్నది. అది లేదే ఇది ఉండదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. అర్ధేషు అనువృత్త అర్ధేషు అభిజ్ఞ అర్ధేషు అన్వయాతు అనువృత్తం అవటం వలన వ్యాపించి ఉన్నది. మరి ఇతరత దీనికే ఇంకో కారణం కూడా చెప్తున్నారు. ఇతరత అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయే, అవి కార్యములు. కార్యం నానా రూపాలతో ఉంటుంది. ఆ నానా రూపాలతో ఉన్న కార్యంలో అనేక వస్తువులు ఉన్నాయి. అనేకమైనటువంటి ఇదిగో పంచభూతాలు, తర్వాత పర్వతాలు, నదులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికది పరిచ్ఛిన్నం. ఆ సచ్చిత్తత్వం మాత్రం అంతటా వ్యాపించి ఉంది. అది పరిచ్ఛిన్నం కాదు. ఈ కార్యంలో ఉన్న వస్తువులు పరిచ్ఛిన్నాలు. అంటే దేనికదే, ఒకదాన్ని మరొకటి వ్యాపించలేదు. కానీ సచ్చిత్వత్వం అంతటినీ వ్యాపిస్తోంది. ఈ కార్యంలో కనిపించేవి ఒకదాన్ని మరొకటి వ్యాపించలేదు కాబట్టి, పరిమితం కాబట్టి, పరిచ్ఛిన్నం కాబట్టి దాని ఉనికి పరిమితం. ఎప్పుడైతే ఉనికి పరిమితమైందో దానికి మొదలు చివర ఉంటాయి. మొదలు చివర ఉంటే అది అన్నింటినీ ఉండలేదు. ఈ కారణం వల్ల కూడా అర్ధేషు అన్వయాతు ఇతరతశ్చ, ఈ రెండు కారణాల వల్ల కూడా అస్య ఈ కనిపిస్తూ ఉన్న జగత్తు యొక్క జన్మ ఆది. జన్మ అంటే పుట్టుక, ఆది అంటే ఇంకో రెండు ఉన్నాయి. ఆ రెండు చెప్తే ఛందస్సు శ్లోకంలో చాలదు కాబట్టి ఆది అనే మాటతో చెప్పేశాడు వ్యాస మహర్షి. జన్మ ఆది అంటే పుట్టుక, స్థితి కొంతకాలం ఉండటం, లయం పోవటం, వస్తుంది, ఉంటుంది, పోతుంది. అదే జగత్ అంటే. జాయతి గచ్చతి ఇది, జాయతే గచ్చతి ఇది జగత్తు. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అస్య ఈ జగత్తు యొక్క జన్మాది, పుట్టుక, స్థితి, పోవటం అనేది అర్ధేషు అన్వయాతు ఇతరతశ్చ, ఇది దీనికి హేతువు, కారణం. దేనికి కారణం? ఈ జగత్తుకంతటికి ఆ సచ్చిద్ రూపమే పుట్టుక స్థానం ఉండేది. ఈ జగత్తంతా దేని నుంచి పుడుతోంది అంటే మళ్ళీ ఒక తంటా వస్తుంది. దాంట్లో నుంచి, ఆ సత్యతత్వంలో నుంచి పుట్టి దీని దారిని ఇది ఇటు పోతోంది, అది అక్కడే ఉంది అనే దురర్థం వచ్చేస్తుంది. అది కాదు. అప్పుడు ఏం చెప్పాలి?
ఈ కనిపించే జగత్తంతా, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వింటే చాలు, ఈ కనిపించే జగత్తంతా ఆ సచ్చిత్ తత్వంలోనే, కంటికి కనిపించని ఆ తత్వంలోనే, అందులోనే పుట్టి అందులోనే ఉంటూ మళ్ళీ అందులోనే లయమైపోతుంది. అది దాని అర్థం, మొదటి పాదానికి అర్థం అది. ఇప్పుడు దీన్ని ఒక్క సారాంశ రూపంలో తెలుసుకుంటే, అన్వయ కారణం వలన, ఇతర కారణం వలన, ఈ రెండు కారణాలు దేనికి? అర్థేషు అంటే కార్యములలో అన్వయించి ఉండటం వలన, ఆ కార్యములలో పరస్పర వైరుధ్యం ఉండటం వలన ఈ కనిపిస్తూ ఉన్నటువంటి జగత్తు యొక్క పుట్టుక, ఉనికి, లయము దేని నుంచి జరుగుతున్నాయో అది మొదటి శ్లోకాన్ని, మొదటి పాదానికి అర్థం. దేని నుంచి జరుగుతున్నాయి? దీనికి తాత్పర్యం చెప్పుకుంటే, దేని నుంచి జరుగుతున్నాయి? అదేదో మన కంటికి కనపడదు. కంటికి కనిపించేటట్లు ప్రత్యక్షం చేసుకోవటమే మోక్షం. అందుకే 4 వేదాలు వచ్చినాయి. ఇప్పుడు జన్మాది అస్య అని చెప్పారు కదా. ఈ జగత్తు ఎందులో పుట్టి, ఎందులో పెరిగి, ఎందులో లయమవుతోందో అని చెప్పారు కదా. అదే పరమాత్మ అని చెప్పారు కదా. ఇప్పుడు పరమాత్మ మీద ఒక బాధ్యత వచ్చి పడిందన్నమాట. ఏమిటా బాధ్యత? అప్పుడు ఆయన అనుకుంటాడు, ఇదంతా మళ్ళీ కథ. ఆయన అనుకుంటాడు ఏమని, అయ్యో నేను ఇది ఐతరేయ ఉపనిషత్ ఈ మాటే చెప్పింది. అయ్యో నేను ఇదంతా సృష్టించానే, దీన్ని కొంతకాలం ఉంచుతానే, మళ్ళీ నేనే లయం చేసుకుంటానే. మరి ఈ సంగతి దీంట్లో నాకు ఇష్టంగా నేను సృష్టించిన మానవుడికి ఎలా తెలుస్తుంది? నాకు ఇష్టమైన వాడు మానవుడు. ఆ స్థితి వరకు నేను ఈ సృష్టిని తీసుకొచ్చా. పరమాత్మ అనుకుంటున్నాడు అండి, ఆ స్థితి వరకు మానవుడిని తీసుకొచ్చా. మానవుడు ఉత్తమోత్తమ జీవి, అతడికి అర్థం కావాలి, చెప్పకపోతే అర్థం కాదు. గురు శిష్య సంప్రదాయం అక్కడే వస్తుంది. ఎంత మేధావి అయినా శిష్యుడు ఆ గురువుని ఆశ్రయించాల్సిందే. ఇప్పుడు నారాయణం నమస్కృత్య అంటే అదే అర్థం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. నరోత్తముడైన నరుడు శిష్యుడు, నారాయణుడు సాక్షాత్తు సృష్టికర్త, ఆ పరమాత్మ. ఆ పరమాత్మే ఆకారం ధరిస్తే శ్రీ మహావిష్ణువు, ఆయన ఉండే ప్రదేశం వైకుంఠం. ఇదంతా మనకి ఆలంబనం. దాన్ని బాగా భావన, ఇది రెండో ఉపాయం. బాగా భావన, వైకుంఠ తత్వాన్ని, మహావిష్ణు తత్వాన్ని, నారాయణ తత్వాన్ని ఎంత దీర్ఘంగా, ఎంత గాఢంగా భావన చేస్తే అదంతా, ఆ భావన అంతా మనసులో లీనమైపోయి ఒకానొక స్థితి మిగులుతుంది. అదే తురీయ అవస్థ, అదే మోక్షం. కాబట్టి అది అర్థం కావటం కోసం వైకుంఠ తత్వం వచ్చింది. మరి ఆయన మీద ఒక బాధ్యత ఏర్పడిందని చెప్పాంగా. ఏమిటా బాధ్యత? అయ్యో నేను సృష్టి చేసి కూర్చున్నానే, ఇది మానవుడికి ఎలా తెలుస్తుంది నేను చెప్పకపోతే అని ఆయన ఏం చేశాడు అంటే, దాన్ని ఆ మానవునిలో బుద్ధి బలం బాగా, బుద్ధిశక్తి బాగా ఉన్న వాళ్ళకి తన మనస్సులో, తన హృదయాన్ని వాళ్ళకి స్ఫురించేటట్లు చేశాడు. దానికే వేదం అని పేరు. ఆయన చెప్పాడు, ఆ చెప్పింది వీళ్ళకి స్ఫురించింది, వీళ్ళు మిగతా అందరికీ చెప్పారు. కాబట్టి వాళ్ళు విని ఈ విషయాల్ని మనకే చెప్పారు. వాళ్ళు విని, అదే శృతి, అదే చెప్తున్నారు. తేనే బ్రహ్మ హృదా అనగా, ఈ సర్వసృష్టి చేసినటువంటి ఆ సర్వజ్ఞ, స్వరాట్, సర్వజ్ఞుడు అంటే సమస్తము తెలిసిన, అభిజ్ఞ అంటే సర్వజ్ఞ అని అర్థం.
ఆ సర్వజ్ఞుడనే ఆ బిరుదం ఒక్క పరమాత్మకే ఉన్నది, ఇంకా ఎవరు సర్వజ్ఞులు కాదు. పైగా ఆయన స్వరాట్, తనకు తానుగా ప్రకాశించేవాడు. తనని ప్రకాశింపచేసేది వేరే ఏదీ లేదు, తనకు తానే ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ చంద్ర సూర్యాదులు ప్రకాశింపజేస్తారేమోనండి, ఆ పరమాత్మని కాదు, ఆ పరమాత్మే వీళ్ళని ప్రకాశింపజేస్తాడు అని తర్వాత మనకి వస్తుంది. భాగవతం చెప్తుంది కూడా. భాగవతం అన్ని విషయాలు చెప్పింది. వేదాంతంలో ఏ విషయాలు ఉన్నాయో, వేదంలో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ ఆమూలాగ్రంగా శ్రీమద్ భాగవతం వివరించింది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఆ విషయాల్ని క్రోడీకరించి ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుని మనకి అన్వయింప చేసుకొని మనం దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఆశించిన ప్రయోజనం మనకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అభిజ్ఞ స్వరాట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడు, అర్ధేషు అన్వయాతు ఇతరతశ్చ, కార్యముల యందు అన్వయిస్తున్నాడు, ఇతరముల యందు కూడా అన్వయిస్తున్నాడు. కాబట్టి అన్వయాతు ఇతరత అనే దానికి అన్వయాతు అంటే ఆయన ఉంటేనే ఆ శక్తి స్వరూపం, ఆ పరమాత్మ తత్వం ఉంటేనే ఇది ఉంది, లేకపోతే లేదు. అలాగే ఇతరత లేకపోతే లేదు, ఇతరత అన్వయాత్ ఉంటేనే ఉంది. ఇలా కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఏమిటది ఉంది, అస్య జగత జన్మ, అది ఈ కనిపించే సృష్టికి, ఈ జగత్తుకి జన్మ స్థితి నాశం అనేది ఆయన ఉంటేనే ఉన్నాయి అన్వయాత్. ఆయన లేకపోతే లేవు ఇతరత. ఆయన ఎటువంటి వాడు, అభిజ్ఞ సర్వజ్ఞుడు స్వరాట్. ఇంకా ఏం చేశాడు ఆయన, తన హృదయాన్ని బ్రహ్మ అంటే వేద రూపంలో, మంత్ర రూపంలో తన హృదయాన్ని ఎవరికి తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే. ఆదికవి అంటే విధాత, ఈ జగత్తుని అంతటినీ సృష్టించినవాడు. ఈ సృష్టించింది ఆయనే, ఈ జగత్తే ఆయన, జగత్తంతా ఆయనే అన్నప్పుడు ఆయన కానిది ఏది, ఈ ఒక్క భావం మాత్రం మనసులో బాగా మనకి నాటుకుపోవాలి. ఆ పరమాత్మ కానిది ఏదీ లేదు, అంతా అదే. ఆయన ఏం చేశాడు, సృష్టికర్త అయినటువంటి విధాతకి తేనే ఇచ్చాడు. ఏమిచ్చాడు, బ్రహ్మ వేదాన్ని. ఎందుకు ఇచ్చాడు, మనం అర్థం చేసుకుంటామని. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు వ్యాస భగవానుడు. ఇప్పుడు దీన్ని మనం పూర్వాపరాలకు అన్వయించి కనుక చెప్పుకున్నట్లయితే, ఒక తత్వం ఉన్నది, ఆ తత్వం అభిజ్ఞ, ఇది శ్లోకంలో ఉన్నమాటే. అంటే సర్వజ్ఞుడు. తర్వాత ఆయనే స్వరాట్, తన తేజస్సుతో తానే ప్రకాశిస్తూ ఉంటాడు, ఎప్పుడూ వెలుగొందుతూనే ఉంటాడు. అటువంటి ఆ పరమాత్మ అర్ధేషు కార్యములయందు అస్య జగత అన్వయాతు ఇతరతశ్చ ఉన్నాడు. ఎత్తు ఎవరు ఎందైతే ఈ జగములు అన్వయం వలన ఇతరత్ర వలన కూడా ఉన్నాయో అటువంటి ఆయన ఈ తన హృదయాన్ని వేదం ద్వారా బ్రహ్మదేవుడికి ఇచ్చాడు, చెప్పాడు. చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే బ్రహ్మదేవుడికి ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుందా, ఆయన గురించి ఎవరికి తెలుస్తుంది, ఎవరికీ తెలీదు. మరి తనని గురించి తాను తెలియచేసుకోవడం ఆయనకి ఇష్టం అన్నమాట. అందుకే ఈ అవతారాలు. వేదం ఇచ్చినా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన దిగివచ్చాడు. దిగివస్తే రాముడిగా దిగివస్తే రామాయణం అయింది, కృష్ణుడిగా దిగివస్తే భాగవతం అయింది, హరివంశం అయింది. మొత్తం రామాయణంతో సహా అష్టాదశ పురాణాలు, వేదము, వేదాంగాలు అంతా ఆయనే. మొత్తం సర్వవ్యాప్తమైనది. ఒక్క మాట ఇప్పుడు మనం అర్థం చెప్పుకోవచ్చు, అభిజ్ఞ అంటే శ్రీకృష్ణుడే అని అర్థం చెప్పుకోవచ్చు. అప్పుడు మనకి ఏ విధమైనటువంటి సందేహం కూడా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతశ్చ అభిజ్ఞ, ఇతరతశ్చ అర్ధేషు అభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే. ఎవరైతే ఆదికవయే
ఆ విధాతకి సృష్టికర్తకి ఈ వేదాలని ఇచ్చాడో ఆయన కూడా ఈ వేదాల అనుసారంగానే సృష్టి చేశాడు. దానికి మించి ఒక తూచా తప్పకుండా వేదాలు ఆయన దాని ప్రకారమే సృష్టి చేశాడు. సృష్టి క్రమం అంతా వేదంలో ఉంది, అది కూడా భాగవత పురాణంలో ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మనకి ఒక చక్కటి వివేక జ్ఞానం క్రమక్రమంగా ఉదయించి పరిణతి పొందుతుంది. అది చాలు, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. తర్వాత ఇప్పటికి యస్య తర్వాత యహ 2 చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి చెప్తున్నారు, ముహ్యంతి యతు సూరయః. ఈ విషయంలో ఈ లోకం తాను సృష్టించిన లోకంలో ఎన్ని ఇతరతశ్చ అన్నాడుగా, నానాత్వం ఉందని చెప్పాడుగా, ఆయనే చెప్పాడుగా. ఆ నానాత్వం వలన ఫలితం ఏమిటయ్యా అంటే, మేము పెద్ద మహాపండితులం, ఏదో ఒక శాస్త్రంలో మరొక శాస్త్రంలో ఇంకో దాంట్లో ఇవాళ అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి కదా. ఏదో చాలామంది ఏదో ఒక శాస్త్రంలో ప్రవీణులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు, మామూలు మనుషులు, ప్రాకృతులైన మనుషుల కంటే పై స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఈ సంగతి. ఏ సంగతి అంటే జన్మాద్యస్య యతః అనేది, తర్వాత కార్యేషు అర్థేషు అన్వయాత్ ఇతరతశ్చ అనేది, అభిజ్ఞ అనేది, స్వరాట్ అనేది, బ్రహ్మకి సృష్టికర్తకి వేదాన్ని ఇచ్చాడు అనే ఈ విషయాలు వాళ్ళకి అర్థం కావట్లేదు, తెలియట్లా, వాళ్ళు నమ్మట్లేదు. నమ్మకపోగా ముహ్యంతి, మోహం అంటే అజ్ఞాన పరవశులైపోతున్నారు. అజ్ఞాన పరవశుడైన వాడు ఏం చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, తనకు తోచింది చెప్తాడు. అక్కడ ఉన్నది అతనికి తెలియకపోవటం వల్ల. కాబట్టి ఇప్పుడు పండితులైన వాళ్ళు కూడా ఏం చెయ్యాలి అంటే భాగవతం చదివి తీరాల్సిందే. భాగవతం హేతుబద్ధంగా దృష్టాంతపూర్వకంగా ఈ విషయాన్ని, ఏ విషయాన్ని, నెక్లెస్కి బంగారం ఎలాంటిదో ఈ సృష్టికంతటికి పరమాత్మ అలాంటి వాడనే విషయాన్ని నిరూపించింది భాగవతం. ఆ నిరూపించిన నేను నమ్మను. నమస్కారం. ఎవరేం చేయగలరు దానికి? దాన్నే రాక్షస ప్రవృత్తి అంటారు. ఆ రాక్షస ప్రవృత్తిని పోగొట్టడానికే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించాడు. ఎక్కడుంది రాక్షస ప్రవృత్తి? సూరయ పెద్ద పెద్ద పండితుల్లో కూడా ఉంది, సామాన్యుల్లో ఉండటంలో పెద్ద విశేషమే ఉంది. సరే, అక్కడికి ఆ రెండు పాదాలలోనూ ఒక్కసారి తాత్పర్యం చెప్పుకుంటే, ఈ సృష్టి అంతా ఆ సర్వజ్ఞుడు తర్వాత స్వరాటు అయినటువంటి పరమాత్మ నుంచే, పరమాత్మలోనే ఉద్భవించింది, పరమాత్మలోనే ఉంటున్నది, పరమాత్మలోనే లీనమైపోతున్నది. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మృత్తు ఘటాదులు 100 రకాలు ఉన్నాయి. కొండలు, మూకుళ్ళు, బాణలు, ఇలాంటివెన్నో. వీటన్నింటికీ మూలం మట్టి లేనిదే ఇవి లేదు. ఆభరణాలు, సువర్ణం లేనిదే ఆభరణాలు లేవు. అలాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా మనం ఈ 2 ఉదాహరణలతో అర్థం చేసుకుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ 2 విషయాలు చెప్పారు. బ్రహ్మదేవుడికి ఈ విషయాల్ని తెలియజెప్పే వేదాన్ని ఇచ్చారు అని చెప్పారు. తర్వాత ఇంకొక వాక్యం చెప్తున్నారు. అది ఏమిటి అంటే, ఇప్పుడు పైన చెప్పారు అర్ధేషు కార్యము అంటే చెయ్యబడినది, కృతమైనది కార్యము, చెయ్యబడింది. అందులో 3 ఉన్నాయి. తేజో వారి మృదాం, తేజస్సు, జలము, భూమి. ఈ 3 వినిమయ ఎక్కడైతే తేజోవారి మృదం, అగ్ని, నీరు మరియు పృథివీ అవే ఈ జగత్తు యొక్క మూల తత్వాలు. దీనికి ఇంకొక 2 కూడా కలిపారు, వాయువు, ఆకాశం. అవి పంచభూతాలు. ఈ పంచభూతాలతోటే మనం ఉన్న ఈ భూమి సృష్టింపబడింది.
కాబట్టి మూలతత్వం ఏదనమాట? భూమికి పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా వినిమయ అంటే సద్రూపమైన పరబ్రహ్మయందు ప్రకటమై కనిపిస్తున్నాయి. ఆ పైన ఏం చెప్పారు అంటే జన్మాద్యస్య అంటే అర్థం ఇక్కడ చెప్తున్నారు. ఎలా కనపడుతుంది ఆయనలో? మొట్టమొదట ఏం కనపడ్డాయి? భూమిగా డైరెక్ట్గా మన మానవుడు సృష్టి అయి కనపడలా. మొట్టమొదట ఏం కనపడినాయి? పంచభూతాలు ప్రకటమైనాయి. ఎత్ర త్రిసర్గ తేజోవారి మృదాం యథా వినిమయ. ఈ వినిమయ అంటే అర్థం ఏమిటనమాట? సద్రూపంగా బ్రహ్మలో అంటే ఆ పరమాత్మలో ప్రతీయమానం అవుతున్నది. ఏవి? 3. త్రిసర్గము పంచభూతాలు. ఈ రెండు ఒకటే, ఇంకొక 2 భూతాలు చేరిస్తే పంచభూతాలు. ఆ 2 విడిగా అవి అట్లా ఉంచి ఈ 3 చెప్తే దీని ఈ 2 పద్ధతులు చెప్పింది వేదం. కాబట్టి అది ఆ తేజోవారి మృదాం యథా వినిమయో. తర్వాత అక్కడ ఏ పరమేశ్వరుడు అనేటటువంటి ఈ అధిష్టానంలో మృష వాస్తవంగా లేకున్నా కూడా ఈ జగత్తు, ఈ 3 నుంచి వచ్చిన జగత్తు మృష లేకపోయినా కనిపిస్తున్నది. అది పరమాత్మలో త్రిసర్గం వ్యక్తమైంది ఆభాసగా. అది వ్యక్తం అయినట్లు కనిపిస్తున్నది. వ్యక్తమైంది అని అనకూడదు, వ్యక్తం అయినట్లు కనిపిస్తున్నది. దీనికి ఒక ఉదాహరణ చెప్పచ్చు. అద్దం ఉంది, మన ముఖం ఉంది, ఇది బింబం. అద్దంలో కనిపించేది ప్రతిబింబం. ఆ ప్రతిబింబం లేదా అంటే లేదు, కాదు ఉంది అంటే పోనీ ఉంది, ఏదైనా చెప్పచ్చు. కానీ ఎలా ఉంది? స్వతంత్రంగా లేదు. ఏది ఉంటే ఉంది? ఈ బింబం ఉంటేనే ఆ ప్రతిబింబం ఉంది. ఇప్పుడు ఆ ప్రతిబింబం నిజమా అబద్ధమా? నిజం అనేవాళ్ళు కొందరున్నారు, అబద్ధం అదే నిజం అనేవాళ్ళు ఉన్నారు. అది అబద్ధం. ఎత్ర త్రిసర్గో మృష అబద్ధం. మృష అంటే లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి ఒక గొప్ప దృష్టాంతం చెప్పారు. ఏమిటది? అక్కడ ఒక రజ్జు ఉంది. ఆ రజ్జువు చూసే వాళ్ళకి మనకి ఒక సర్పంలాగా కనిపించింది. గాలి కదులుతోంది, అది సర్పచలనం. ఇంకా మనం సర్పాన్ని చూసినటువంటి జ్ఞానం పూర్వం ఉన్నది మానవుడికి. అది చూసి అది సర్పంగా కనిపించే పరిస్థితులు అక్కడ ఉండటం మూలాన, అంటే అజ్ఞానం అనేది తన మనసులో ఉండటం మూలాన రజ్జువుని చూసి సర్పము అని అనుకుంటున్నాడు. ఎంతకాలం అనుకుంటాడు? ఎంతకాలం రజ్జు జ్ఞానం కలగదో అంతకాలం అనుకుంటాడు. మరి ఈ సర్పబుద్ధి ఎప్పుడు పోతుంది? రజ్జు జ్ఞానం కలిగితే సర్పబుద్ధి పోతుంది. సర్పబుద్ధి దానంతట అదే పోతుందా? పోకపోవచ్చు. ఎలా పోతుంది? ఎవరో ఒక కారుణికుడైన మహానుభావుడు ఆ దారిని వస్తూ ఇతడు దుఃఖ కారణం తెలుసుకొని, భయకారణం తెలుసుకొని, బాబు అది నువ్వు అనుకున్నట్టు సర్పం కాదు, సరిగ్గా చూడు అని చూపిస్తే అప్పుడు రజ్జువు అని తేలుతుంది. అంటే అర్థం ఏంటనమాట? మనం ఏం చేస్తున్నాము? ఆ పరమాత్మలోనే త్రిసర్గం కనిపించినట్లు సృష్టింపబడింది అనుకుంటున్నాం. నిజంగా సృష్టింపబడలేదు. పరకాయించి చూస్తే ఉన్నది పరమాత్మే, అక్కడ త్రిసర్గం లేదు. ఇది సర్వ వేదాంత తత్వసారం. ఇది అనుభవపూర్వకంగా గ్రహించటమే మోక్షం. చెప్పినంత తేలిక కాదు. ఇది గ్రహించటానికి ఒక జన్మ చాలదు, ఎన్ని 100 జన్మలు కావాలో తెలియదు. మహానుభావులైన వాళ్ళకి వెంటనే గ్రహిస్తారు. ఉత్తమోత్తములైనటువంటి ఉత్తముల్లో కూడా ఉత్తమోత్తములు ఉంటారు. ఉత్తముల్లో మళ్ళీ ఉత్తములు, మధ్యములు, అధములు 3 రకాలు ఉంటారు. తర్వాత ఉత్తములు, మధ్యములు, మందబుద్ధులు. ఈ మందబుద్ధులకి ఎన్ని జన్మలు మందబుద్ధులు కూడా మధ్యమ బుద్ధి గల వాళ్ళు అవుతారు, మధ్యమ బుద్ధి గల వాళ్ళు కూడా ఉత్తమ బుద్ధి గల వాళ్ళు అవుతారు. ఇది ప్రాసెస్, ఇది ఆగదు. ఇది ఆ పరమాత్మ యొక్క సంకల్పం. మానవుడు ప్రయాణం చేయవలసిన విధానం ఇదే.
మానవుడితో సృష్టి ఆగిపోలేదు. ఎక్కడ ప్రారంభమైంది? జన్మ ఆది సృష్టి ఎక్కడ ప్రారంభమైందని అనుకోవాలి? పరమాత్మలో ప్రారంభమైంది. మళ్ళీ ఎక్కడికి చేరాలి? మళ్ళీ ఆ పరమాత్మలోనే లయం కావాలి. లయం కావటం అంటే తెలిసి లయం అయితే మళ్ళీ మనకి జన్మ అంటూ ఉండదు. తెలియకపోతే అది కాదు ఇది కాదు ముఖ్యంత యత్సోరయ ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటే మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ పోతూ ఉంటాం, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇది వేదం మనకు చెప్పినటువంటి సారాంశం. అది ఏం చెప్ తేజో వారి మృదాం యథా వినిమయ ఎత్ర త్రిసర్గో మృష. కానీ మృష అది లేదు, అసలు ఈ జగత్ ఆయనలో కనిపించటం అన్నది లేదు. ఆయన ఉన్నదేది ఆయనే. ఎలా ఉన్నాడు? ఆయన అని అంటున్నాం కానీ అది పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసకలింగం కాదు, వీటన్నింటికి అతీతమైనటువంటి సచ్చిత్ స్వరూపం. అది కూడా మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదు. చాలా విషయం ఉంది దీంట్లో. ఆయన ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. కుహకం అంటే త్రోసి మాయ. కుహన అంటే మాయ. మాయా దోషాన్ని తనకి అంటనియ్యకుండా తనలో నుంచి మాయ కనిపించి ఆ మాయతో ఈ విధంగా జీవుడు ఈ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా చెయ్యటం ఇది కూడా మాయే. తాను మాత్రం ఎప్పటికీ సదేవ సౌమ్యేదమగ్రే ఆసీత్. అప్పటికీ ఇప్పటికీ ఉన్నదా పరమాత్మే. లేనిది లేనే లేదు, ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. ఇది సర్వ వేదాంత సారం. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. ఎప్పుడూ మాయని ఆయన నిరస్తం చేస్తూనే ఉన్నాడు. ఈ ఎత్తు శబ్దం యొక్క యస్య యస్మిన్ను ఎత్తు వీటన్నింటికి ఈ దేని నుంచి అయితే ఎవరి వలన అయితే దేని ఎందైతే అని చెప్పామో ఆ తత్వమే సత్యము. అటువంటి పరం సత్యం ధీమహి. ఇది ఈ శ్లోకం యొక్క చక్కటి తాత్పర్యం. మరొక్కసారి చెప్పుకున్నట్లయితే ఏం తెలుస్తుంది మనకి అంటే ఈ కనిపించే జగత్తంతా ఆయనలోనే పుట్టినట్లు, ఆయనలోనే పెరుగుతున్నట్లు, ఆయనలోనే లయమవుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఆ కనపడటం అనేది ఆభాస. కానీ ఆయన మాత్రం సర్వజ్ఞుడు, స్వరాట్టు. ఈ విషయాలు ఇది మీరు మాయలో పడ్డారనే విషయం చెప్పడానికి ఆయన వేదాల్ని సృష్టించి ఆ సృష్టికర్తకి ఇచ్చాడు. దాన్ని మహర్షులు విని మనకి ప్రసాదించారు. మనం ఆ వేదానుసారంగానే మన ఆలోచన విధానాన్ని ఆ పద్ధతుల్లో తీసుకెళ్ళి అసలు విషయం తెలుసుకుంటున్నాం. అందుకు మనకు ఉపయోగపడేది భాగవతం, ఇలాంటి అష్టాదశ పురాణాలు, వేదాలు, వేదాంగాలు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. ఎవరెవరి యొక్క శక్తి అనుసారం ఎవరెవరికి ప్రారంధం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఆయా విషయాలు ఆయా గ్రంథాలని ఆధారం చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది మానవ సమూహం అంతా కలిసికట్టుగా ముందుకు వెళుతూ ఉన్నది. మానవుడికి ఒక గమ్యం ఉన్నది. ఇక్కడ ఒక్క విషయం నేను మనవి చేయాలి. ఆధునిక భౌతిక రసాయనికాది శాస్త్రాలు ఏవి ఈ విషయాన్ని పూర్తిగా చెప్పలేవు. మానవుడు తన ప్రయాణాన్ని తాను తెలుసుకోవాలి. అవి అక్కడి దాకా వచ్చి ఆగిపోతాయి మిగిలిన శాస్త్రాలు. ఎందుకని? పైన చెప్పాడు మొట్టమొదట ఏమని, అన్వయాత్ ఇతరత. ఆ ఇతరత అనే దాంట్లో ఇవన్నీ వచ్చి పడిపోతాయి. మొత్తం వేదాంతం అంతా ఈ శ్లోకంలో ఉన్న పదాల్లో ఆయన వ్యాస మహర్షి ఇమిడించి చెప్పేశాడు. అటువంటి ఆ తేజోవారి మృత్తుల యొక్క ఆ వినిమయం ఎక్కడైతే లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తున్నదో, కానీ వీటన్నింటికి సంబంధం లేకుండా, వీటితో ఏ విధమైన సంబంధం లేకుండా తన యొక్క సహజమైనటువంటి ధామ్నా స్వేన తన యొక్క ప్రకాశంతో తాను నిత్యము అలాగా వెలుగుతూ ప్రకాశిస్తూ అన్నింటినీ వెలిగింపజేస్తూ అన్నీ లేవు వెలిగింపజేయటానికి. సూర్యచంద్రుల దగ్గర నుంచి ఆ భాషే లేనివే. మీరు అలా చెప్పకూడదండి. సూర్యుడు కనపడుతున్నాడు. ఇది అర్థం చేసుకోవటం కష్టం, అంత తొందరపడి. అందుకనే
పెద్దలు ఎవరు చెప్పరు. మనం ధైర్యం చేసి భాగవతాన్ని ఒక ఆలంబనం చేసుకుని ఈ విషయాలు ముచ్చటించుకుంటున్నాం. తప్పు లేదు, దోషం లేదు, నిర్భయంగా మనం ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉన్నది. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. అటువంటి సత్యాన్ని, పరమమైన సత్యాన్ని ధీమహి మేము ఎప్పుడూ నిరంతరం భావిస్తూనే ఉంటాము, ధ్యానిస్తూనే ఉంటాము. ఇది భాగవతం మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకంలోనే భాగవతంలో రాబోయే విషయం అంతా స్పష్టంగా చెప్పినట్లయింది. దాన్ని మనం మన శక్తి కొద్దీ ఆ సముద్రంలో నుంచి, ఆ బావిలో నుంచి ఆ నీటిని మనం తీసుకొని దాన్ని మనం సేవించవలసి ఉంటుంది. తర్వాత శ్లోకం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే భాగవతం చెప్పుకోవటానికి ఒక ప్రణాళిక సిద్ధపరుచుకున్నాం. దాన్ని గత ఎపిసోడ్లో నేను మనవి చేశాను. ఇప్పుడు ముందు ఏమిటి అంటే వ్యాస భాగవతంలో ఉన్న అవతరణికా శ్లోకాలు, ఆ తర్వాత వెంటనే తెలుగు భాగవతంలోనికి వెళ్ళి పోతన గారు ఏ విధంగా తనని గురించి అవతరణిక ఆయన చెప్పారో అవి కూడా తెలుసుకున్న తర్వాత క్రమక్రమంగా మనం కథాభాగంలో మన ప్రధాన అంశం ఏమి అంటే ప్రతిరోజు ఈ విషయం స్మరించుకోవాలి. పరీక్షిత్తు మనకి ఇక్కడ ఆరాధ్య పురుషుడు. పరీక్షిత్తు వెళ్ళిన ఆ జాడలో మనం వెళ్ళాలి. పరీక్షిత్తు గ్రహించినవి మనం గ్రహించగలగాలి. మన ఉపాధికి తగ్గట్టు, మన బుద్ధిశక్తికి తగ్గట్టు. అంతా మనం గ్రహించగలం అంటే గ్రహించలేం. ఎంత గ్రహించగలం? ఎంతో కొంత గ్రహించగలం. ఏమాత్రం గ్రహించినా మన యొక్క కృషి సఫలం అయినట్లే అని మనం భావించాలి. ఇప్పుడు ఈ అవతరణికలో రెండో శ్లోకం ఎలా ఉంది అంటే అది ధర్మ ప్రోజ్యత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైః ఈశ్వరः సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిః తక్షణాత్. అది శ్రీమద్భాగవతే మహాముని కృతే. మహాముని ఎవరు? వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి చే రచింపబడినదేది? శ్రీమద్భాగవతే. ఈ భాగవతంలో ఫలమునందలి తృష్ణ అనే దోషాన్ని పూర్తిగా త్రోసిపుచ్చే సర్వోత్కృష్టమైన ధర్మం బోధించబడింది. భాగవతంలో ఏం చెప్పారు? ధర్మం బోధించారు. ఏ ధర్మాన్ని? ఫలమునందలి తృష్ణ అనే దోషాన్ని పూర్తిగా పోగొడుతుంది సర్వోత్కృష్టమైన ధర్మం. ఫలమునందలి తృష్ణ అనే దోషాన్ని పూర్తిగా పోగొడుతుంది. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర అంటే అత్ర ఈ భాగవతంలో ప్రోజ్జిత కైతవ ఫలములో ఉన్నటువంటి ఫలం మీద ఆశ, దురాశ, పేరాశ వీటన్నింటినీ పోగొట్టేటటువంటి పరమమైనటువంటి ధర్మము నిర్మత్సరాణం అంటే ఇతరుల మంచిని సహించలేని ఆ దోషం ఇక్కడ లేదు. ఆ మాత్సర్యం అనే దోషం లేదు. అటువంటి సతాం సత్పురుషులకి వేద్యం తెలియదగినది. అంటే ఈ భాగవతంలో చెప్పబడిన ధర్మం ఎవరికి తెలుస్తుంది? మాత్సర్యం లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మాత్సర్య దోషము లేని సత్పురుషులతో మాత్రమే, సత్పురుషుల చేత మాత్రమే ఈ భాగవతం గ్రహించబడుతుందే తప్ప మాత్సర్యం ఉంటే ఏదో ఒక శంక పెట్టి ఇది కాదు అది కాదు అని అనేక అడ్డంకులు
దోషములు తనకు తాను కల్పించుకోవటానికి మానవుడు ప్రయత్నం చేస్తాడే తప్ప అసలు విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయడు. ఆ దోషం ఎందులో ఉంది? మాత్సర్యం అనే దోషంలో ఉంది. కాబట్టి సత్పురుషులు ఎటువంటి వాళ్ళై ఉండాలి? ఎటువంటి వాళ్ళైతే సత్పురుషులు అంటాము? మాత్సర్య దోషం లేని వాళ్ళు. అది ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో ధర్మ. అది నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర. అది వాస్తవం, ఇది పరమ సత్యము. అత్ర ఇక్కడ ఇది ఎలాంటిది? ఇంకా శివదం అంటే మంగళప్రదమైనది. తాపత్రయోన్మూలనం, 3 తాపాలని పోగొడుతుంది ఈ భాగవతంలో చెప్పబడినటువంటి మంగళప్రదమైనటువంటి ధర్మం. ఏమిటా 3 తాపాలు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలనేటటువంటి 3 దుఃఖాలని పోగొడుతుంది. అంటే మనం భాగవతాన్ని చక్కగా అధ్యయనం చేస్తే, మాత్సర్య దృష్టి వదిలేసి చేస్తే అసలు ఆ మాత్సర్యం మన ఏం చేయదు. ఈషన్ మాత్రంగా మాత్సర్యం ఉన్నా భాగవతాన్ని అధ్యయనం చేసుకుంటూ ముందుకు పెడితే మాత్సర్య దోషం వదులుతుంది. మాత్సర్యం లేని దోషం ధర్మం తెలుస్తుంది. తర్వాత ఆ శుభమేదో మనకి కలుగుతుంది. శుభం మంగళాలు, మనకి తాపత్రయాలు పోతాయి, శుభాలు కలుగుతాయి. తర్వాత వస్తు పరబ్రహ్మ పరై ఇతరుల చేత, శాస్త్రముల చేత ఈశ్వర సద్య వెంటనే హృదయంలో కింవా అవరుధ్యతే స్థిరము చేయబడుతున్నాడా ఏమి అన్నట్లు. అత్ర దీని యందు శుశ్రూషుభి శ్రవణాన్ని చేయవలననే కోరిక కలిగినటువంటి కృతిభి పుణ్యాత్ముల చేత తక్షణాత్ మరుక్షణంలో ఈశ్వరుడు స్థిరము చేయబడతాడు. అంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దోషాలు పోతాయి. బ్రహ్మ వస్తువుని ఈ గ్రంథం ప్రతిపాదిస్తోంది. అటువంటి బ్రహ్మ వస్తువుని ఇతరములైన శాస్త్రములు మానవ హృదయాల్లో ఈశ్వరుణ్ణి వెంటనే స్థిరము చేయటంలో విఫలమవుతాయి. ఇతర శాస్త్రాల వల్ల నీ మనస్సులో ఈశ్వరుడు ప్రతిష్ఠితం కాడు. ఈ గ్రంథాన్ని శ్రవణం చేసే పుణ్యాత్ముల మనస్సుల్లో మాత్రమే ఈశ్వరుడు ప్రతిష్ఠితం అవుతాడు. అటువంటి ధర్మం ఈ భాగవతంలో చెప్పబడింది. అది చెప్తున్నారు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శుభదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరో సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిశుశ్రూషుభిస్తక్షణాత్. అటువంటి ధర్మాన్ని చెప్పారు. మొదటి శ్లోకంలో సత్యాన్ని గురించి చెప్పారు, 2వ శ్లోకంలో ధర్మాన్ని గురించి చెప్పారు. సత్య ధర్మాల్ని, ఎటువంటి సత్యమో మొదటి శ్లోకంలో చెప్పారు, ఎటువంటి ధర్మమో 2వ శ్లోకంలో చెప్పారు. ఇటువంటి సత్య ధర్మాలే జగత్తుకి మూలం. ఈ సత్య ధర్మాల్ని అవగాహన చేసుకోవటమే భాగవత అధ్యయనం అంటే. పరమాత్మ అంటే ఈ సత్య ధర్మాలే. ఈ విషయం మీరు చెప్తున్నారు కానీ పరమాత్మ సత్యధర్మాలే ఎలా అవుతాడు? పరమాత్మ ఒక ఆకారం, ఒక ఇవన్నీ ఉండాలి కదా. అది క్రమంగా అర్థమవుతుంది. ఇవన్నీ సాకారం ఆలంబనమే. సాకారం నిన్ను కొంతవరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. నీకు శక్తియుక్తులు అంటే నువ్వు ఆ పై స్థితిని పొందాలి. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పిన మాట. సత్యధర్మాల్ని భాగవతం చెప్తుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మే శ్రీమద్ మహాభారతంలో కౌరవుల కొలువులోనికి వెళ్ళి అందరికీ తెలిసిన విషయమే. ఈ సత్యధర్మాలని గురించి ఆయన ఘంటాపథంగా మేఘ గంభీర స్వనంతో చెప్పాడు కౌరవ సభలో, నిండు సభలో. ఏమని అంటే సత్యము ధర్మము. ఆ సభలో ఆయన ఆ విషయాన్నే ఆయన సభలో ఏం చెప్పాడంటే, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి. ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుణ్ణి అందరినీ హెచ్చరిస్తున్నాడు ఆయన.
సామర్థ్యం ఉండి కూడా సత్యధర్మాల్ని రక్షించలేకపోతే అటువంటి దుష్టులు దుర్మార్గులు వేటిని అసలు ఎవరైనా సరే దేన్ని రక్షించాలని చెప్తున్నాడు. సారపు ధర్మమున్ విమల సత్యము. ధర్మమేమో సారవంతమైనది, సత్యమేమో విమలమైనది. విమలమైనది అంటే అందులో ఏ విధమైన కలుషాలు లేవు, ఏమీ లేనిది ప్రజ్ఞానం బ్రహ్మ, అదే సత్యం. సరపు ధర్మమున్ విమల సత్యము. అవి వాటిని అంటుకొని అవి లేనట్టుగా లోకానికి తెలియజేసే కొన్ని శక్తులు ఉన్నాయి. అవి ఏమిటి? సరపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక అవి ఒడ్డెక్కలేవు. అంటే అవి తమని తాము ప్రకాశింప చేసుకోలేని స్థితిలోకి నెట్టి అవి ఎప్పుడు పోలేదు, కానీ పోగొట్టామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది ఆభాస. పారము పొందలేక చెడబారినదైన అవస్థ. అటువంటి అవస్థను చూసి దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి. ఎవరైతే ఉపేక్షిస్తారో, ఆ సత్యధర్మాల్ని రక్షించడానికి ముందుకు రారో, రక్షించకపోగా వాటిని ఇంకా వాటి మీద దుమ్ము ధూళి చల్లటానికి ప్రయత్నం చేస్తారో, ఉపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ఆ సత్యధర్మాల్ని దైవం ఎప్పుడూ రక్షిస్తుంది. ఆ అర్థం ఇక్కడ సత్యధర్మాల్ని గురించినటువంటి ఈ రెండు ప్రార్థనా శ్లోకాల్లో వ్యాస మహర్షి అక్కడ భారతంలో చెప్పిన దాన్ని ఇక్కడ భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, రామాయణం చెప్పినా ఒకే ఒక్క సత్యం, అదే పరమాత్మ. దీనంతటికీ మూలం అది పరమాత్మ. అంటే ఆ సత్యధర్మాల గురించి ఆ రెండు శ్లోకాల్లో చెప్పారు. తర్వాత శ్లోకం ఏం చెప్తున్నారు అంటే, అది ఇప్పుడు భాగవతం యొక్క ప్రశస్తిని చెప్తున్నారు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఈ శ్లోకం తర్వాత శ్లోకాల భావాన్ని మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో సవివరంగా ప్రశాంతంగా తెలుసుకుందాం. స్వస్తి.